స్టాక్ మార్కెట్‌లో చాలామంది చాలా ఎక్కువగా ఇనే వర్డ్ ఆల్గో ట్రేడింగ్. సో, ఈ ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఆల్గో ట్రేడింగ్ వల్ల ఎవరికి యూజ్ అవుతుంది? ఈ ఆల్గో ట్రేడింగ్ అనే సాఫ్ట్‌వేర్ వల్ల ఎవరెవరికి యూజ్‌ఫుల్ అవుతుంది? అండ్ ఈ ఆల్గో ట్రేడింగ్ గురించి ఫుల్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, ఈ ఆల్గో ట్రేడింగ్ గురించి ఫుల్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ తెలుగు. సో, మా కంటెంట్ గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ బూస్టింగ్‌గా అనిపించి ఇంకా మీకోసం చాలా అంటే చాలా మంచి కంటెంట్ అనేది మేము ముందుకు తీసుకొనొస్తాం. సో, ఇంకా కంటెంట్‌లోకెళ్ళిపోతే వాట్ ఈస్ ఆల్గో ట్రేడింగ్? ఆల్గో ట్రేడింగ్ అనేది ఎందుకు? దాని యొక్క యూజ్ ఏంటి? అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో, ఈ ఆల్గో ట్రేడింగ్ అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్. సో, దట్ మీన్స్ మన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే ఆటోమేటిక్‌గా మన స్ట్రాటజీ ప్రకారం ట్రేడింగ్ అనేది అయిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా అంటే చాలా మంది జాబ్ చేసే ఎంప్లాయీస్. హ్మ్. జాబ్ చేసే ఎంప్లాయీస్ అండ్ ఈ ట్రేడింగ్ టైము 9-3 సో, జాబ్ చేసే ఎంప్లాయీస్ టైమింగ్ కూడా 9-6 ఉంటది. సో, మ్యాచ్ అనేది అవుద్ది ఈ టైమింగ్ అనేది. దానివల్ల చాలా ఎంప్లాయీస్ ఏందంటే ట్రేడింగ్ అనేది చేయలేకపోతుంటారు. అండ్ మీన్స్ ఎక్కువ టైం అనేది ఆ స్క్రీన్ అనేది వాచ్ చేసి చేయాల ట్రేడింగ్ అంటే. సో, అదనేది పాసిబిలిటీ కుదరదు జాబ్ చేసే ఎంప్లాయీస్‌కి. సో, మెయిన్‌గా ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అనేది జాబ్ చేసే ఎంప్లాయీస్‌కి పర్పస్‌కి కనిపెట్టారు. సో, ఈ సాఫ్ట్‌వేర్ అనేది మన జాబ్ చేసే ఎంప్లాయీస్‌కి ఎలా యూజ్ అవుతుందో మనం చూద్దాం. సపోజ్ మనం జాబ్ చేసే ఎంప్లాయీ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాడు. ట్రేడింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ఆహ్, తనకొక స్ట్రాటజీ అనేది ఉంది. స్ట్రాటజీలు ఉన్నాయి. జాబ్ చేస్తున్నాడు. బట్ స్ట్రాటజీ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాడనుకోండి. సో, అప్పుడు తను ఎలాగ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 25,000 రీచ్ అవ్వంగాల్నే బై చేయాలనుకుంటున్నాడు. అండ్ టార్గెట్ అనేది తనకు ముందే తెలుసు. ఎగ్జిట్ మీన్స్ స్టాప్ లాస్ అనేది తనకు ముందే తెలుసు. సో, తనకు ముందే తెలుసు కాబట్టి తనేం చేశారంటే ఈ సాఫ్ట్‌వేర్ లైక్ ఆల్గో ట్రేడింగ్ అనే సాఫ్ట్‌వేర్‌లో తను 25,000 నిఫ్టీ 50 రీచ్ అవ్వంగాల్నే స్టాక్స్ అనేది బై చేయాలి. ఒక అదే కాల్ అనేది బై చేయాలి అని కమాండ్ ఇస్తాడు. అండ్ ఒక టార్గెట్‌కి కూడా ఒక కమాండ్ ఇస్తారు. అండ్ స్టాప్ లాస్‌కి కూడా ఒక కమాండ్ ఇస్తారు. సో, ఇలాగ 3 కమాండ్స్ అనేవి ఇచ్చేసి తన వర్క్ తను చేసుకుంటుంటే నిఫ్టీ 50 అనేది ఎప్పుడైతే 25,000 రీచ్ అవుతదో ఆ టైంలో ఆటోమేటిక్‌గా కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తన డీమాట్ అకౌంట్‌లోకి స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. బట్ అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టాడు కదా! స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా పెట్టాడు. సో, ఏదైతే హిట్ అయితుందో ఒకవేళ స్టాప్ లాస్ గాని హిట్ అయిందంటే ఎగ్జిట్ అయిపోయి నీకు లాస్‌లో ఉండిపోతావు. ఒకవేళ నీ టార్గెట్ గాని హిట్ అయితే యాస్ పర్ యువర్ స్ట్రాటజీ అనేది ప్రాపర్‌గా ఉంటే ఎగ్జిక్యూట్ అయింది అంటే సో, నువ్వు లాస్‌లో వచ్చేస్తావు బయటికి. సో, ఆటోమేటిక్‌గా నీ ప్రమేయం లేకుండానే, నీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే నువ్వు మీన్స్ ట్రేడింగ్ అవర్స్‌లో నువ్వనేది స్క్రీన్ చూడకుండానే ఈ కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి. జస్ట్ నువ్వు మార్నింగ్ ఇచ్చేసినా సరే, మార్నింగ్ అయినా ఎప్పుడైనా కమెంట్స్ ఇచ్చేసి లీవ్ ఇట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, ఈ పర్పస్‌కే మెయిన్‌లీ మనకి ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇది ఎవరికంటే మెయిన్‌గా మన ఎంప్లాయీస్‌కి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఈ ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్ అనేది. సో, ఎవరికైతే మీకు ఇంకా ఐడియా లేదో ఈ ఆల్గో ట్రేడింగ్ గురించి మీరు తెలుసుకొని ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో మీ మా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తది. ఓకేనా? ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ కావాలో మీకు ఎటువంటి కంటెంట్ కావాలో స్టాక్ మార్కెట్‌లో మీకు ఎటువంటి కంటెంట్ కావాలో మీరు దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్ అనేది కామెంట్‌లో పెట్టండి. సో దట్ ఆ టాపిక్ మీద వీడియోలనేది ఫ్యూచర్‌లో మీకోసం చేసేస్తాను.